కడుపు పగిలిపోయిన వచ్చింది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. తమన్నా గ్లామర్ బాగుంది. వెంకటేష్ ఈజ్ బ్యాక్. ఆల్ ఓవర్గా బాగుంది మూవీ. బాగుంది. అయితే వెంకటేష్ బాగా ఇది ఉంది. రేటింగ్ 3, 5-3. మూవీ అయితే చాలా బాగుంది. వెంకటేష్ గారి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. క్యారెక్టర్లో యాస్టీస్గా ఎలా చేయాలో పర్ఫెక్ట్ కామెడీ చేశాను. టైమింగ్ కామెడీ. సో వరుణ్ తేజ్ కూడా తెలంగాణ యాసలో చాలా బాగా చంపేశారు. అలా బోత్ ఆర్ ఈక్వల్ అన్న. ఇద్దరు బాగా చేశారు. డైరెక్షన్ కూడా క్యాక్ ఉంది. అనిల్ రావుపూడి అంటే కామెడీ టైమింగ్ అనిల్ రావుపూడి. సో దాని రాజదీ గ్రేట్ ఉంది కదా, దాని మించి కామెడీ ఉంది ఇందులో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా ఎక్కడా కామెడీ మిస్ అవ్వకుండా ఎక్కువ ఫన్ ఉంది ఫ్రస్ట్రేషన్ కన్నా. సో అందరూ నవ్వుతూనే ఉన్నారు సినిమా ఈ వరకును. సో సాంగ్స్ కూడా చాలా బాగా. డాన్స్ కూడా చాలా బాగా చేశాడు. ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే వెంకటేష్ ఈ మూవీలో డాన్స్ బాగా చేశాడు. వరుణ్ సందేశ్తో కలిసి ఈక్వల్గా డాన్స్ చేయడం అన్నమాట. సో ఇట్స్ వెరీ నైస్ అనమాట. అందరూ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. హనీ ఈజ్ ద బెస్ట్. ఆ మూవీ ఆ డైలాగ్ చాలా బాగుందన్న. సో అంతేగా ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది. తర్వాత లేడీస్ ఈజీగా నమ్మే చాడీస్, అది కూడా చాలా బాగుంది. సో ఫ్యామిలీ కొంచెం సెంటిమెంట్ ఉంది మధ్యలో, అది కూడా కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో ఆ టైమింగ్లో పెట్టారన్నమాట. సో ఒక ఫ్యామిలీ ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఒకవేళ హస్బెండ్ వైఫ్ గొడవ అయితే ఎలా ఉండాలి, ఎలా కలిసి ఉండాలి అనేది సో చాలా బాగా మేనేజ్ అయింది అనమాట మూవీలో. అవుట్ ఆఫ్ 5 వచ్చాను, నో ప్రాబ్లం. మూవీ ఎందుకంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. సో ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి సంక్రాంతికి. సో బెస్ట్ మూవీ. నా అనిల్ రావుపూడి ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వచ్చారనమాట అనిల్ రావుపూడి గారు. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలిగింది. ఎందుకంటే ఒక ఫన్ కావాలనుకునే వాళ్ళంటే ఈ సంక్రాంతికి ఫన్ కావాలనుకునే వాళ్ళు పక్కా ఈ సినిమాకి వెళ్ళండి. ఫైట్స్ కావాలనుకునే వాళ్ళు వెళ్ళకండి. ఫైట్స్ కావాలనుకుంటే నేను సినిమాకి వెళ్ళండి. అలా అనమాట. ఒక డిఫరెంట్ జోనల్స్ వచ్చాయి కాబట్టి ఈ సినిమా వరకు ఫన్ అండి. అనిల్ రావుపూడి గారు పటాస్ తర్వాత ఒక మంచి సినిమా ఈ సినిమా అండి. ఒక కామెడీ అయితే హైలైట్గా ఉంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే అండి, మన విక్టరీ వెంకటేష్ గారు ఒక పెళ్లి చూపుల నుంచి తమన్నా గారు హీరోయిన్ అతనికి జోడీ అనమాట. అక్కడ మొదలవుతుంది ఫన్. ఫస్ట్ హాఫ్ మొత్తం అబ్బాయిలకు ఉంటుందండి. ఒక భర్తలకి వాళ్ళు ఎలా ఫస్ట్రేషన్ అవుతారు ఇంట్లో భార్యల వల్ల అనేది. సెకండ్ హాఫ్ మొత్తం నీతి ఉంటుంది. భార్యలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఒక్కటే అన్నట్టు ఆ నీతి బల్లే చూపించాడు అనమాట. సినిమా మొత్తం ఓవరాల్ మీద చాలా బాగుంది. హీరోయిన్స్ తమన్నా అండ్ మన మెహరీన్ గారు అద్భుతంగా ఉన్నారు. వాళ్ళ గ్లామరస్ రోల్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇద్దరు ఒక మల్టీ స్టారర్లో ఒక మంచి హిట్ కొట్టారండి చాలా రోజుల తర్వాత. వెంకటేష్ గారి సీతమ్మకెళ్ళ సినిమాలో చెట్టు ఒక మహేష్ బాబు వెంకటేష్ గారు ఎలా ఉంది సినిమా, అంత పెద్ద హిట్ కొడుతుంది. ఇంకా అనిల్ గారికి అయితే పటాస్ తర్వాత అంత మంచి సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి. సినిమా చాలా బాగుంది. గోన్ వాచ్. ఫన్ కావాలనుకున్న వాళ్ళు ఈ సినిమాకి వెళ్ళండి. ఫైట్స్ కావాలనుకున్న వాళ్ళు నిన్న సినిమాకి వెళ్ళండి. ఒక హిస్టరీ మేకింగ్ ఎన్టీఆర్ గురించి తెలియాలనుకునే వాళ్ళ కోసం ఎన్టీఆర్ కథానాయకుడికి వెళ్ళండి. రజనీకి ఫ్యాన్స్ కోసం ఆ సినిమాకి వెళ్ళండి. అంతే.